కాశ్మీర్లో నిషేధించిన సంస్థకి ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు ఇవ్వడం ఏంటంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. శిక్షణ ఇవ్వకుండానే ఇచ్చేసినట్టు చూపించడమే కాకుండా వాళ్ళకు ఉపాధి కల్పించినట్టు దొంగ సర్టిఫికెట్లు సమర్పించి కోట్లు కొట్టేయడానికి పథకం వేసి విశాఖకి చెందినటువంటి డేటా ప్రో కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వానికి అడ్డంగా దొరికిపోయింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్కి చెందిన హిమాయత్ ప్రోగ్రామ్ని అమలు చేయడానికి 2018లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం డేటా ప్రోతో ఒప్పందం కుదుర్చుకుంది. 30 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో తొలి విడత 7 కోట్లు చెల్లించగా మలి విడత సొమ్ము కోసం ఏకంగా 89 మంది నకిలీ అభ్యర్థుల జాబితాను సమర్పించింది ఏసీబీకి. ఈ కంపెనీ అడ్డంగా దొరికిపోయింది. మొత్తం శిక్షణ ఇచ్చినట్టుగా చూపించిన 136 మంది అభ్యర్థుల్లో 89 మంది నకిలీ అభ్యర్థులే ఉన్నట్టు తేలింది. వీళ్ళంతా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు పొందారంటూ దొంగ బ్యాంక్ ఖాతాలను జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్కి డేటా ప్రో సమర్పించి దీని మీద రాష్ట్ర ఏసీబీ సెప్టెంబర్ 1, 2021 ఎఫ్ఐఆర్ నెంబర్ 8/2021తో కేసు నమోదు చేసింది. దర్యాప్తు అనంతరం 2022లో జమ్మూ కాశ్మీర్ పరిపాలన యంత్రం 3 కోట్ల జరిమానా విధించడంతో పాటు ఈ కంపెనీ ఖాతాలను జప్తు చేసి కంపెనీని రాష్ట్రంలో బ్లాక్ లిస్టులో చేర్చింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా డేటా ప్రో కార్యకలాపాలు నిషేధించాలంటూ కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేసింది. విశాఖ కేంద్రంగా 2008లో ప్రసాద్ రంగినేని, ప్రసాద్ సిద్ధవరపు డైరెక్టర్గా ఉన్న ఈ కంపెనీ పలు రాష్ట్రాల్లో నైపుణ్య శిక్షణ పేటే విధమైన మోసాలు చేస్తున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అటువంటి కంపెనీతో సీఎం చంద్రబాబు ఎంఓయూ కుదుర్చుకోవడం మీద సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పలు రాష్ట్రాల ప్రభుత్వాన్ని మోసం చేసినటువంటి డేటా ప్రో 2021లో ఈ కంపెనీ మీద నిషేధం విధించి కట్టిస్తున్నారంటూ ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు.